ఏపీ కేబినెట్ భేటీ కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో 35 అజెండా అంశాలకు కేబినెట్ ఆమోదాన్ని తెలిపింది. పిడుగురాళ్ల వైద్య కళాశాలను పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేసే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అర్జున్ అవార్డు గ్రహీత జ్యోతికి విశాఖలో 500 చదరపు గజాల స్థలం ఇచ్చేందుకు అంగీకారాన్ని తెలిపింది. ఏపీ టిడ్కోడ్ నుంచి 4,451 కోట్లు ప్రభుత్వ రుణ గ్యారంటీకి ఆమోదాన్ని తెలిపాయి. ముందుగా బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతిపై ఏపీ కేబినెట్ సంతాపం వ్యక్తం చేసింది. కేబినెట్ భేటీ ప్రారంభ సమయంలో అజిత్ పవార్ విమాన ప్రమాద ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారు. అనంతరం ఈ ప్రమాదంలో అజిత్ పవార్ తో సహా 5గురు చనిపోవడంపై కేబినెట్ విచారం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అజిత్ పవార్ తో తనకున్న పరిచయాన్ని గుర్తు చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ లో అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీహరి ఉన్నారు. శ్రీహరి, చెప్పండి. నేడు రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన అయితే ఏపీ కేబినెట్ సమావేశం అయితే జరిగింది. అయితే దీంట్లో ప్రధానంగా కేబినెట్ సమావేశం ప్రారంభానికి ముందు అజిత్ పవార్ ఏదైతే ఎన్సీపీ నేత మహారాష్ట్రకు చెందిన డిప్యూటీ సీఎం అకాల మృతి ఏదైతే ఉందో, హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన దుర్ఘటనపై అయితే సీఎం చంద్రబాబు అదేవిధంగా ఏపీ కేబినెట్ మొత్తం కూడా దీనికి కండోలెన్స్ ఏదైతే ఉందో, సంఘీభావం ఏదైతే ఉందో తెలిపింది. అయితే దీంతో పాటు అది అయిపోయిన అనంతరం ఏపీ కేబినెట్ అయితే సమావేశం ప్రారంభమైంది. అయితే దీంట్లో ప్రధానంగా 35 అంశాలపైన అయితే నేడు ఏపీ కేబినెట్లో చర్చించారు. దీంట్లో ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డెవలప్మెంట్స్, అదేవిధంగా పిడుగురాళ్లకు సంబంధించిన కాలేజ్ ఏదైతే ఉందో దానికి అప్గ్రేడ్ చేసేందుకు, అదేవిధంగా ఏదైతే విశాఖలో ఇటీవల కాలంలో ఆర్చి గోల్డ్ మెడల్ సాధించిన జ్యోతి ఎవరైతే ఉన్నారో ఆమెకు కూడా 500 గజాల స్థలాన్ని విశాఖలో కేటాయించేందుకు ఏపీ కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. దీంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు, అదేవిధంగా బడ్జెట్ కేటాయింపులతో పాటు అదేవిధంగా స్థలాలను కేటాయించడం, పలు సంస్థలకు భూ కేటాయింపులు కూడా జరిగాయి. అయితే వీటన్నిటితో పాటు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయో వీటన్నిటిపైన కూడా జరిగిన ఇన్సిడెంట్ వరుస ఈ ఘటనలపైన సీఎం చంద్రబాబు మంత్రులతో 1 by 1 ఇంటరాక్ట్ అయిన పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే దీంట్లో ప్రధానంగా గత 5 ఏళ్లలో జరిగిన ఏవైతే వికృత చర్యలు ఉన్నాయో వీటన్నిటిపైన కూడా ఒక సమగ్ర దర్యాప్తు చేపిస్తూనే ఓ పక్క ఏదైతే గత 5 ఏళ్లలో జరిగిన కల్తీ నెయ్యి ఏదైతే ఉందో దీని గురించి కూడా సీఎం చంద్రబాబు వద్ద మంత్రులు అయితే ప్రస్తావించారు. అయితే దీంట్లో ప్రధానంగా సిట్టు నివేదిక ఏదైతే వచ్చిందో, సిట్టు నివేదిక వచ్చిన తర్వాత దానిపైన కూడా మనం మాట్లాడదామని చెప్పని సీఎం చంద్రబాబు అయితే మంత్రులకు సూచించారు. అయితే దీంట్లో ప్రధానంగా వైవి సుబ్బారెడ్డి టీటీడీకి సంబంధించి ఏదైతే టీటీడీ చైర్మన్గా ఉన్న సమయంలో ఆయన పిఏ ఎవరైతే ఉన్నారో చిన్నప్ప, అతని అకౌంట్లోకి 4.5 కోట్ల రూపాయలు కూడా జమ అయ్యాయి. ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపైన కూడా కొంత ఆరా తీస్తున్నాము. ఇవన్నీ కూడా ఏవైతే అక్రమ కల్తీ నెయ్యి ఏదైతే ఉందో ఈ కల్తీ నెయ్యి కంపెనీల నుంచే ఆ నగదు కూడా తన ఖాతాలోకి వచ్చాయా, లేక వేరే ఇతరతర కారణాలకు ఏమైనా వచ్చాయా అనే దానిపైన కూడా కొంత ఆరా తీస్తున్నాము అని చెప్పని కూడా వారైతే మంత్రులు అయితే సీఎం చంద్రబాబుకు సూచించారు. దీంతోపాటు కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసీపీ తప్పు చేసి అది ఏదైతే ప్రస్తుత అధికార పార్టీ పైన అయితే ఆరోపిస్తుంది, పెద్ద ఎత్తున వారు చేసిన తప్పులన్నీ కూడా ఇటువైపు ఆరోపిస్తున్నారు అని చెప్పని సీఎం చంద్రబాబు దృష్టికి అయితే మంత్రులు తీసుకువెళ్లారు. అయితే ఈ నేపథ్యంలోనే గతంలో జరిగిన కోడికత్తి, లేదంటే గులకరాయి, ఇవన్నీ కూడా లేదా గొడ్డలి పోటు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా గతంలో ఏవైతే జరిగాయో వీటన్నిటి పట్ల అప్రమత్తంగా ఉండాలి, రానున్న రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పని సీఎం చంద్రబాబు అయితే మంత్రులకు సూచించారు. దాంతోపాటు గతంలో సీఎం చంద్రబాబు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైనా సరే మీడియా ముందు కానీ, ఏదైనా సమావేశాల్లో కానీ, లేదంటే పలు వేదికలపైన మాట్లాడాలి అని అంటే దానికి సంబంధించిన సబ్జెక్టు తరువుగా ప్రిపేర్ అయ్యి, దానికి సంబంధించింది ముందుగానే మొత్తంగా ప్రిపేర్ అయ్యి దాని పట్ల మాట్లాడాలి అని చెప్పని వారికైతే సూచించారు. ఎక్కడ కూడా మాట్లాడి పార్టీకి కానీ వ్యక్తిగతంగా కానీ మాట్లాడడం వల్ల కొంత పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా మాట్లాడండి అని చెప్పని అయితే వారికి సూచించారు. దీంతోపాటు ఓవరాల్గా ఏదైతే జరిగిన ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా సీఎం చంద్రబాబు మంత్రులకు ఒక దిశానిర్దేశం చేశారు. రానున్న రోజుల్లో ఎలాంటి ఘటనలైనా జరగవచ్చు, వాటన్నిటిని కూడా అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు వాటన్నిటిని ఎత్తి చూపేలాగా మంత్రులు అయితే ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళండి అని చెప్పని అయితే సీఎం చంద్రబాబు అయితే సూచించారు. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీహరి.